2014, 19, 14కి ఎలక్షన్‌కి ముందు చంద్రబాబు గారు 2 ప్రధానమైన హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ, అట్లాగే మహిళలకి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. ఎలా సాధ్యం అండి? 2 కలిపితే 85,000 కోట్లు అవుతాయి. అంటే నేను చేయగలను. నా సంగతి మీకు తెలీదా? సంపద సృష్టికి నేనే ఆద్యుడిని. నేను చేసి చూపెడతానన్నారు. జగన్మోహన్ రెడ్డిని అడిగితే అది అసాధ్యం అని చెప్పాడు. అందుకని జగన్‌కి ఓటేయలేదు, చంద్రబాబుకి ఓటేశారు. తర్వాత రైతుల రుణమాఫీకి సంబంధించి 85,000 కోట్లు కాస్త 18,000 కోట్లతో క్లోజ్ అయింది. అందరికీ ఇవ్వాల్సిన దాంట్లో ఉద్యానవనాలు తీసేశారు, కమర్షియల్ క్రాప్స్ తీసేశారు. మామూలు వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో స్కేల్ అని పెట్టి 6,000 రూపాయలు ఎకరాకి అనుకోళ్ళకి అట్లాంటివి చెల్లించారు. దాంతో అసంతృప్తి పెరిగింది. వాళ్ళు చంద్రబాబు గారు అప్పులు తీర్చేస్తారు కదా అని అప్పులు కట్టకుండా ఉండిపోయారు. అంతకుముందు తీసుకున్న రోజు నుంచి అప్పటిదాకా చూసుకుంటే 3 ఏళ్ళు అయింది. బాబు గారు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ కింద ఇచ్చిన 6,000, 10,000, 12,000 అవి కాస్త వడ్డీలకు పోయినాయి. అసలుకి అప్పుల పాలైపోయారు. దాంతో ఒక విరక్తి వచ్చింది. అట్లాగే డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. 0 వడ్డీ రుణాలు పక్కకి వెళ్ళిపోయింది. పాల వడ్డీ రుణాలు ఇవ్వలేదు. దాంతో విరక్తి చెందినటువంటి డ్వాక్రా మహిళలు అదేంటని అడిగితే చివరిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ విషయం బాబు గారి దృష్టికి తీసుకెళ్తే అబ్బాయి వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ కింద తలా 10,000 ఇద్దామని ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 3 లక్షల దాకా రుణమాఫీ జరగాల్సింది పక్కన పెట్టేసి 10,000 ఇచ్చి ఇదే 1,00,000 అనుకో, ఇదే 2 లక్షలు అనుకో, ఇదే 3 లక్షలు అనుకో, నువ్వు కోటీశ్వరరాలు అయిపోయావు, నువ్వు లక్షాధికారి అయిపోయావు అని ఇప్పుడు ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అయింది అందులో 1,500 రూపాయలు ఇస్తానన్నటువంటిది ఇవ్వకుండా ఇచ్చేసానని ఎట్ట చెప్పారో అట్లాగే చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. దాని ఇంపాక్ట్ గెలిచాడు. అట్లని జగన్ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి 5 ఏళ్ళు ఇచ్చాడు, డబ్బులు రుణమాఫీ చేశాడు, అయినా జగన్ ఓడగొట్టారు. కాబట్టి ఓటుకు అదే కారణం అని చెప్పలేం. కాకపోతే పసుపు కుంకుమ అనే పదాన్ని వాడింది చంద్రబాబు గారు. 10,000 ఇవ్వడం ప్రారంభించింది చంద్రబాబు గారు. ఆ దేశంలోనే ఫస్ట్ టైం జరిగింది ఏకదం 10,000 ఇవ్వడం అన్నటువంటి. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కాబట్టి ఓటేయలేదు. కానీ 10,000 మాత్రం తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ వచ్చి వాళ్ళకి 18,000 ఇచ్చాడా, 20,000 ఇచ్చాడా ఇవన్నీ ఒకటి. బట్ అట్లాంటి వాటిని వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో నెలకు 2,100 హర్యానాలో ఇస్తుంది ఇప్పుడు. అలాగే మహారాష్ట్రలో ఇచ్చింది మొన్న ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు నుంచి. అందుకే మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఇప్పుడు బీహార్లో ఎన్నాళ్ళు ఇవ్వలేదు కానీ ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. స్వయంగా నరేంద్ర మోడీ చేతుల మీదుగా సీఎం మహిళా రోజ్గార్ పథకం కింద 75 లక్షల మంది అకౌంట్లో తలా 10,000 రూపాయలు చెప్పునేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజున పసుపు కుంకుమైనా ఈ రోజున ఇదైనా సరే ఓట్లతో డబ్బులు కొనుక్కోవడం, లేదా డబ్బులతో ఓట్లను కొనడం. ఓట్లతో డబ్బులు కొనడం కాదు, డబ్బులతో ఓట్లను కొనడం. మన జేబులో డబ్బులు కాకుండా ప్రభుత్వ డబ్బులతో ఓట్లను కొనడం. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి ఏం సక్సెస్ కాదు. మరి అక్కడ ఏమవుతుందో చూడాలి.